ఆ భిక్షు యాదవ్ గాడు నా ఏరియాలకు వచ్చి నీకు దమ్కిస్తాడా? గల్లీ నా కొడుకు. కాదర్ బాయ్, నువ్వు పరేషాన్ కాకు, నేనున్నా. తుక్కడల తుక్కడల కింద నరికేస్తావా తల్లి? భాయ్ సాబ్, మసీదు నమాజు తప్పితే ఈ దాదాగిరిలు గొడవలు ఎప్పుడు తెలీదు. ఆ భిక్షు యాదవ్ బెదిరిస్తున్నాడని పోలీసులకి చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు. ఇక వేరే దారి లేక మీ దగ్గరకు వచ్చాను. అరే ఏందన్నా, పాత బస్తీలో నాన్న కింద ఉండే గల్లీ రౌడీల్లో ఆడొకడు ఈ మధ్యనే కొంచెం తోకాడిస్తున్నాడు. రమ్మని చెప్పినాం కదా, కుక్క లెక్కన వస్తాడు. నాన్న ముందే నీకు సలాం చేసి వెళ్ళాలి. ఆ ముసలోని బెదిరిస్తే భయపడతాడు అనుకుంటే వాడు గీడకొచ్చి పంచాయతీ పెట్టిండు. ఈ నారాయణ యాదవ్ అసలే ఖతర్నాక్. తప్పు చేసినామంటావా? మనం ఆరుగురమే వచ్చినాం. వాడు మనల్ని చంపి పాతి పెట్టినా దిక్కుండదు. రౌడీజంలా అని ముందు మనం ఎంతన్నా. క్యాబే సాలే, ఖాదర్ బాయ్ని బెదిరించినావంట. నా ఏరియాలోనే దందా చేస్తావురా? అంత వలసిందా నీకు? చెప్పు కిందేసి చీమ లెక్క నలిపేస్తా. భద్రంగా వాళ్ళ దగ్గర పెట్టుకొని బతుకు. నాతో నగరాలు చేస్తావురా? మళ్ళీ అతను జోలికి పోతే ఖతం చేస్తా బిడ్డ. ఏం చూసుకోనరా నీకు ఇరువా? ఈ నారాయణ యాదవ్తో పెట్టుకుంటావురా? ఖాదర్ బాయ్, ఈ పాగల్ గాని గురించి నువ్వు భయపడేది? ఈడు నా కాలు కింది కుక్క, పిచ్చి కుక్క, పాగల్ కుక్క. చూస్తారేంట్రా, నరకండ్రా. ఆగండ్రీ, మీ వస్తాదు కొడుకు బతికుండగా మీరు గిట్టు దుంకడం తరీక కాదు. విశ్వాసం లేదని జనాలు మీ మీద తూ అని ఊపుతారు. అందుకే గాన్ని ఖతం చేసి మా తానికి రండి. వద్దురా, ఏంట్రా ఇది? మా ఇంటి కొడితే నన్నే చంపుతారా? వద్దురా రే. శివ శివ కాక కాక నర్సింగ్, మా ఇంట్లోనే కదరా పెరిగా. వదలరా భాష. ఏంట్రా ఇది? నువ్వు కూడా అమ్మా. రండి రండి. ఏం కాక ఈ వయసులో ఇద్దరు పెళ్ళాల్ని ఇంకా నీ పేరేంట్రా? శివ అన్నా. శివ, ఈ డబ్బుతో కాకాల రెండో సెటప్ పెడతావా? పైసల్ కమ్ముడుపోయి బేమాన్ గాండ్లు మనకెందుకు బాయ్? బావా చిన్న హలాలి చేపించిండే గాండే. అరే నువ్వు రారా. ఖదర్, వారం తర్వాత మేమే వస్తాం. చల్ చల్. రేయ్, ఇప్పుడిది మన ఇల్లు. నెత్తురు కడిగించండి. క్యా అబ్బాజాన్, వారం రోజు నుంచి నీ ప్రవర్తనే చిత్రంగా ఉంది. తిండి తినవు, నిద్రపోవు. ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టుండి ఊరు వదిలి వెళ్ళిపోదాం అంటున్నావు. అంత కష్టమే వచ్చింది మనకి. ఇన్నేళ్లుగా ఉంటున్న ఊరు ఇల్లు అన్ని బంధాలు తెంపేసుకుని ఎలా వెళ్ళిపోగలం? భిక్షు యాదవ్ చేతిలో చావకుండా బతికుండాలంటే పెళ్ళకి తప్పదు పెట్ట. భిక్షు ఆ రౌడీ గాడితో మనకి గొడవేంటి? నీకు తెలీదే.
మనం ఇప్పుడు ఇలా ఉన్నాం, కానీ మా తాతలు నవాబుల్లా బతికారు. అడిగిన వాళ్ళకి లేదనకుండా దానం చేశారు. అలా వాళ్ళు దానం చేసిన ఓ స్థలం మీద భిక్షు కన్నుపడింది. అది రాసివ్వకపోతే అందరినీ చంపుతానంటున్నాడు. పోలీసులకు చెప్తాం నాన్న. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. రాసివ్వకపోతే వాడి చేతిలో చావడం ఖాయం. వాడు చెప్పినట్లు చేస్తే 10 మందిలో పెద్దోళ్ల పరువు తీసి తల తెంచుకు తిరగాలి. అందుకే గుట్టు చప్పుడు కాకుండా రేపు ఎల్లుండో వెళ్ళి ఏం రా భయ్, ఊరిడిచిపెట్టిపోతావా? అది తెలుసు. ఒక్కసారి బావ కన్ను పడితే అలా ప్రతి మూమెంట్ మీద మా నెట్వర్క్ ఉంటుంది. ఒక్క ముక్క నాకు చెప్పుండాలి. చెప్పలే అంటే లెక్కలే. నేనంటే లెక్కలేనోండి. నా లెక్కలు ఉంచడం నాకిష్టం ఉండదు. भाई साहब ముసలాయన నీ కాలు ముక్తా వదిలే భాయ్. చా ఊరుకో, వయసు అయిపోయింది ఇంకా నీకు మొగుడు ముచ్చింది. ఉరుకుడేంద్రా ఇది? చేతిలో కత్తి కనపట్లే, తల్లి పెండ్లా ఉన్నారు. ఈ భిక్షు ఏది కావాలనుకుంటే అది దక్కి తీరాలి. ఈ భిక్షు ఏది కావాలనుకుంటే అది దక్కి తీరాలి. ఈ భిక్షు ఏది కావాలనుకుంటే అది దక్కి తీరాలి. మీరు ఐదు రకాలు వెళ్ళండి. వెళ్ళు చెప్తాను. వెళ్ళు వెళ్ళు. రండ్రా. ఈ బాగుమడితే గా పోరగాళ్ళు ఎక్కడ నాడారా? వెళ్ళు. మీరు అందరూ వినండి రా. మీరు బాల్ ఆ సైడ్ పెడితే మీకు పాయింట్, అలాగే మీరు బాల్ ఈ సైడ్ పెడితే మీకు పాయింట్. అర్థమైందా? ఆట మొదలెడతానండి. బాలేడుంది బావా. బంతి బంతేది ఈడే బాల్ లే. బావా, చట్టంలో కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రాపర్టీలో హక్కు ఉంటుంది. ఆడు పుట్టి పెరిగినాక ఆడితో కేసు వేయించిందనుకో ఈ కోచు, మనం ఏం కావాలి? తమ్మి తెలివైన వాడ్రా, తప్పు చేయడు. ఏం తమ్మి? ఖుదాఫిస్ మాజీ.